హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా, టేస్టీగా, ఈజీగా అయిపోయి నువ్వుల చకోడీలు అయితే మీకు చేసి చూపిపోతున్నానండి. ఈ నువ్వుల చకోడీ ఒకటి తిన్నారంటే రెండోటి, 3, 4, 5 తింటూనే ఉంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి కదండి చకోడీలు అనేవి. సో అలా చిన్న చిన్న చకోడీలు ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చేసి చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే బాండి పెట్టుకోవాలండి. ఇలాంటి చేసే వాటికి మందంగా ఉండే బాండీలు అయితే మనకి ఎక్కడ అడుగంటకుండా అయితే ఉంటుంది. సో అలా అయితే బాండి పెట్టేసుకున్నాం కదండి. బాండి హీట్ అయిన తర్వాత 1 కప్ అయితే వాటర్ పోసుకున్నానండి. నేను చెప్పే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా పోసుకోండి, మీకైతే చాలా చాలా టేస్టీగా చకోడీలు అయితే వచ్చేస్తాయి ఈజీగా. సో 1 కప్ వాటర్కి నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి అక్కడ. అండ్ 1 స్పూన్ ఏమో నెయ్యి వేసుకున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు అండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడేమో వాటర్ కొంచెం మరిగి కొంచెం మనం వేసిన నెయ్యి కూడా కరిగిపోవాలండి. సో చూసారు కదా, వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. అక్కడ త్వరగా బాయిల్ అవ్వాలనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే మాత్రం కొంచెం మూత పెట్టేసుకోండి, వాటర్ త్వరగా బాయిల్ అయిపోతాయి. సో మనకి వాటర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు అలా రోలింగ్ బాయిలింగ్ రావాలండి, బాగా మరగాలి వాటర్ అనేది. సో అలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇంక సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 కప్ అయితే మనం బియ్యం పిండి వేసుకోవాలండి. 1 కప్ వాటర్కి 1 కప్ బియ్యం పిండి అండి. మనకి బయట సూపర్ మార్కెట్స్లో కూడా బియ్యం పిండి అమ్ముతారు కదా, సో అది బియ్యం పిండి. ఇది తడి బియ్యం పిండి కాదండి, పొడి బియ్యం పిండి. సో ఈ బియ్యం పిండి రెసిపీ ఎవరికైనా కావాలనుకుంటే అయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, చేసి చూపిస్తాను. మరుగుతున్న వాటర్లో కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ అలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. సో ఈ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎక్కడ మాడకుండా ఉంటుంది పిండి అనేది. సో ఇలా కలుపుకుంటూ ఉంటుంటే మనకి పిండి అనేది ఏంటంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి. అలా పొడి పొడిలాడుతూ వస్తున్నప్పుడు అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అలా అయితే తిప్పుకుంటూ ఉంటున్నాం కదా. సో మన పిండి ఏంటంటే మంచిగా ఉడికిపోయి మంచిగా అయితే వేగిపోయినట్టు అయిపోయి మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి లాస్ట్కి. అలా అలా అయితే వచ్చిన తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. మీకు అక్కడ స్టవ్ ఆఫ్ చేశానని చెప్పి అయితే చూపిస్తున్నాను చూడండి. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుందండి పిండి, అందుకే ఇప్పుడైతే హ్యాండ్ అసలు పెట్టొద్దు. సో అలా గంటతోనే కొంచెం అయితే వేడి పోనిచ్చండి. అలా అలా తిప్పుకుంటూ మీకు కనుక టైం ఉందనుకుంటే అలా వదిలేసేయండి. సో నేను ఈవినింగ్ టైంలో చేశానండి, ఇంకా చీకటి అయిపోతుందని చెప్పి అయితే ఇంకా అలా తిప్పుకుంటూ అయితే వేడికి చల్లార్చుకుంటున్నాను. సో కొంచెం మనకి పిండి గోరువెచ్చగా ఉంది అనుకున్నప్పుడు అయితే మనం ఏం చేయాలంటే దాంట్లో 1 స్పూన్ అయితే కారం వేయాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలండి, వేడి మీద అయితే వేయకండి. సో పిండి అయితే గోరువెచ్చగా అయిపోయిందండి. అలా పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి పిండి అనేది లాస్ట్కి కూల్ అయిన తర్వాత. అంటే మరీ కూల్ కాదండి, గోరువెచ్చగా ఉండేటప్పటికి 1 స్పూన్ అయితే కారం వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అయితే నువ్వులు వేసుకోండి. నేనైతే ఒక గుప్పెడు నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు చకోడీలు కాబట్టి నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి నువ్వులు. సో చూస్తున్నారు కదా, అలా కారం అండ్ నువ్వులు వేసిన తర్వాత అయితే అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి అయితే అలా గంటతో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఒకసారి తడి చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ బాండిలో తిప్పుకోవడం కొంచెం కష్టంగా ఉందండి, అందుకే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా ప్లేట్ ఏమన్నా ఉంటే ఇలాంటి ప్లేట్లోనే చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అలా ప్రెస్ చేస్తూ మనం కనుక బాల్ లాగా చేసుకోవాలండి. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, సో సేమ్ మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో సేమ్ అంతే కలుపుకోవాలండి. ఎక్కడ వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి ఇక్కడ, ఎందుకంటే మనం వేసిన వాటరే పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇంకా అంతకన్నా ఎక్కువ పరసలు పట్టవండి, తక్కువ కూడా పట్టవండి. ఇలా చేసుకుంటే పిండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండే ఒక్కసారి తడుపుకోండి అంతే, ఎందుకంటే హ్యాండ్కి అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా అయితే మంచిగా అయితే ప్రెస్ చేస్తూ ఉండలాగా తీసుకోవాలండి పిండిని. సో మనకి పిండి కొంచెం తడిగానే ఉంటుందండి, ఇవి చూడటానికి అలా ఉంది కానీ మీకు ప్రెస్ చేస్తే అర్థమవుతుంది. పిండి అనేది కొంచెం తడిగానే, మన చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది అంతే. కలపడం మాత్రం చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. చూసారు కదండి, మనం చెక్కల పిండి కలుపుతాం కదండి, సేమ్ ఇంకంతే. ఇలా చేసుకుంటే చకోడీలు అనేవి ఎంత క్రిస్పీగా టేస్టీగా అసలు భలే వచ్చినాయి తెలుసా అండి. మావైతే ఒక్క రోజులో నా డబ్బా అయితే ఖాళీ అయిపోయిందండి, అర్థం చేసుకోండి ఇంకెంత టేస్టీగా ఉన్నాయి ఆ చకోడీలు అనేవి. సో మా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశానండి, అందరికీ చాలా చాలా బాగా నచ్చినాయి, క్రంచీగా భలే వచ్చినాయి అండి. బట్ కొంచెం టైం పడుతుంది బుజ్జి బుజ్జి చకోడీలు చేసుకోవాలంటే, బట్ టైం కన్నా కొంచెంసార్లు ఇలాంటి వాటిల్లో టైం కేటాయిస్తే తప్పులేదు కదండి. సో అలాంటి చిన్న చిన్న చకోడీలు చేసిన తర్వాత మనకి చేసిన కష్టం అంతా పోతుంది తెలుసా అండి. చకోడీలు చూసిన తర్వాత అంత క్యూట్గా భలే ఉంటాయి తినేటప్పుడు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే భలే ఉంటాయండి ఇలాంటివి. స్నాక్స్గా బాక్సెస్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అలాంటివి చకోడీలు. సో మీకు కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్లో పెద్ద చకోడీలు కూడా చేసుకోవచ్చు. మీకు అది లాస్ట్లో చేశాను, ఫస్ట్ ఏమో చిట్టి చకోడీలు చేశాను, లాస్ట్లో కొంచెం పెద్దవి చేసి చూపించాను చూడండి లాస్ట్ వరకు వీడియో అనేది. సో పిండి అయితే అలా కలిపేసుకున్నాం కదండి, కలిపేసుకున్న పిండిని అయితే తడి క్లాత్ పెట్టి అలా కవర్ చేసుకోవాలండి, ఎక్కడ డ్రై అయిపోకుండా అంటే ఎండిపోకుండా. సో కొంచెం అయితే తీసుకున్నాను పక్కకి తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అలా పొడవుగా అయితే అలా తీసుకోవాలండి. మీ దగ్గర కనుక మనం చపాతీ చేస్తాం కదా
ఆ చెక్క కనుకుంటే చెక్క అనేది కింద పెట్టేసుకొని ఇలా రెండు హ్యాండ్స్తో ఇలా చపాతీ చేస్తాం కదండి, ఆ ప్రాసెస్లో అయితే ఇలా రౌండ్గా చేసుకుంటే కూడా వస్తాయండి. నేను అక్కడ చూపిద్దామంటే నాకు అక్కడ ప్లేస్ లేదండి, సో అందుకోసం నేను ఇలా చూపించాను. సో మీరు చకోడీ అనేది ఈ షేప్లో అయితే రావాలండి, కొంచెం మందంగా ఉన్నా పర్లేదు, మనకి గుల్లగానే వస్తాయి. చూసారు కదా, అలా అయితే నేను చకోడీ అనేది చేశానండి. సో అలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టయితే చకోడీలు చేశాను. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఫస్ట్ టైం ఈ చకోడీలు అయితే చేయటము. ఎప్పుడు మా అమ్మగారు చేస్తారు, సో చేస్తుంటే చూడటమే కానీ నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తే కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి, అందుకే అయితే వీడియో పోస్ట్ చేశాను. సో మీరు కూడా నేను చేసినట్టే ఒక కప్పుతో అయితే చేయండి, ఫస్ట్ టైం చేసేవాళ్ళు చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా చాలా గుల్లగా వచ్చినాయండి. మనం ఎక్కడ దీంట్లో సోడా ఉప్పు అనేది వేయలేదు కదా, జస్ట్ మనం వేసింది నెయ్యి కాబట్టే మనకి చాలా గుల్లగా వస్తాయి. అండ్ నెయ్యి అనేది వాటర్లో బాగా మరిగించాం కదండి, దానివల్లే గుల్ల వస్తాయండి. సో చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కడ బేకింగ్ సోడా అనేది శనగపిండి అనేది వేయకుండా ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా అయితే ఇష్టపడతారండి. చకోడీలు అనేవి చాలా చాలా బాగుంటాయి. మీకు ఎక్కడ షేప్ అవుట్ అయినా పర్లేదండి, బట్ మనకి టేస్ట్ అయితే బాగా వస్తాయి. చూసారు కదా, అలా అయితే నేను చిన్న చిన్న చకోడీలు అయితే చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే పెద్ద చకోడీలు కూడా చేసేసానండి. మీకు గనక నువ్వులు నచ్చకపోతే నువ్వుల ప్లేస్లో పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు ఒక 1 అవర్ అయితే నానబెట్టేసి మీకు నచ్చినన్ని నానబెట్టేసుకొని ఆ పచ్చిశనగపప్పు అనేది నువ్వుల ప్లేస్లో కలిపేసుకోవచ్చు. అండ్ పెసరపప్పు కూడా అంతే అండి, పెసరపప్పు కూడా అలా నానబెట్టుకొని ఒక అరగంట అయినా నానబెట్టేసుకొని ఆ పెసరపప్పు అనేది వాటర్ లేకుండా గట్టిగా వడగట్టేసుకొని ఆ పెసరపప్పు అనేది పిండిలో కలిపేసుకోవడమే అండి, బియ్య పిండిలో. మీరు కనుక శనగపిండితో వాడినట్టయితే పప్పు అండ్ పెసరపప్పు కాంబినేషన్ బాగుంటుంది. బియ్యపిండి కాబట్టి నువ్వుల కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయండి. సో మనమైతే రెగ్యులర్గా చెక్కలు చేసుకుంటాం కదా, ఈసారి అయితే చెక్కలు చేసుకోకుండా ఇలాంటి చిట్టి చిట్టి చకోడీలు అయితే చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా అయితే రౌండ్గా అయితే చుట్టేసుకున్నానండి. మీకు ఎలా నచ్చితే అలా చుట్టేసుకోవచ్చు అండి, చిన్న చకోడీలు చేయాలనే రూల్ లేదు. మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ చేసుకోవచ్చు. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి, ఎక్కడైతే సందేహించకండి. మీకైతే పర్ఫెక్ట్ చకోడీలు వస్తాయి సేమ్ మెజర్మెంట్స్తో చేసుకున్నట్టయితే. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండ్ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. ఇలా చేసుకుంటే సేమ్ మనకి బయట ప్యాకెట్స్లో అమ్ముతారు కదండి బియ్యపిండి చకోడీలు అనేవి, సేమ్ అంతే ఉన్నాయండి. మనకి ఎక్కడ అసలు ఇంత టేస్ట్ కూడా మారలేదు, చాలా చాలా బాగా వచ్చినాయి. బట్ వాళ్ళు సోడా ఉప్పు వేస్తారేమో, అందుకని కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి. బట్ మన చకోడీలు ఏమో మరీ ఉబ్బినట్టు కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి తినటానికి. చూసారు కదా, అలా రౌండ్గా అయితే బుజ్జి బుజ్జి చకోడీలు అయితే చేసేసుకున్నాను. నాకైతే ఇలాంటి చిట్టి చిట్టి చకోడీలన్నా చెక్కలన్నా భలే ఇష్టం అండి. ఇలాంటి చిన్న చిన్నవే నచ్చుతాయి పెద్ద పెద్ద వాటికన్నా. సో చూసారు కదా, అలా ఒక్కొక్కటి అయితే చుట్టేసుకున్నానండి. చుట్టేసేసుకొని ఇంకైతే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్ మీద కాల్ చేసుకోవడమే అండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, మీరైతే ఎక్కడ సందేహించకుండా ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండితో అయితే పర్ఫెక్ట్గా ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఒక కప్పు చేసుకున్నారంటే ఇంట్లో 4 ఉంటే మాత్రం ఒక రోజులోనే ఫినిష్ చేసేస్తారండి, ఈ మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు క్లియర్గా ఇంతసేపు ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమందికి చేయాలనుకున్న వాళ్ళకి క్లియర్గా ఉండాలని చెప్పి అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, అలా హ్యాండ్తో అలా అనేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయండి చకోడీలు అనేవి. సో అందుకే ఇన్ని క్లిప్పింగ్స్కి యాడ్ చేశాను నేను చకోడీలు చేయటం అనేది. సో కొన్నేమో అలా నుంచొని చేసేసానండి. సో అన్ని నుంచొని చేయాలంటే కష్టం కదా, సో కొంచెం అయితే కూర్చొని కొంచెం మా వారితో మాటలు చెప్పుకుంటూ అయితే కొన్ని చకోడీలు చేశాను. చూసారు కదా, అలా అయితే ఇంకా చకోడీలు అయితే అయిపోయినాయి. మీరు చకోడీలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పక్కన ఎవరితోనైనా మాట్లాడుకుంటూ అయితే చేయండి, మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు చకోడీలు చేసేటప్పుడు. సో నాకైతే కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి, మీకు తెలిసే ఉంటుంది నా వీడియోస్ చూస్తే. సో నాకు ఎంత బాగాలేకపోయినా లేచి ఒక 10 మందికి వండి పెట్టాలన్నా వండి పెట్టేస్తానండి. అదే మనకి కనుక ఏదన్నా స్కిన్ కేర్ కన్నా హెయిర్ కేర్ అన్నా తీసుకోవాలనుకుంటే మాత్రం అసలు నాకు ఓపిక అనేది రాదండి. మీకు ఎప్పుడైనా నేను స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ చూపిద్దాం అనుకుంటాను, బట్ నేనే పర్ఫెక్ట్గా చేసుకోనండి, అందుకే నేనైతే చూపించదలుచుకోవట్లేదు. బట్ కమింగ్ వీడియోస్లో మాత్రం మీకు కరెక్ట్గా నాకు కొంచెం బాగా సెట్ అయిన హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ వీడియో అయితే తప్పకుండా అయితే మీకు పోస్ట్ చేస్తానండి. సో నాకు పడపోయిన పక్కింటి ఫ్రెండ్స్ అయినా వాడుతున్నారండి రీసెంట్గానే. సో వాళ్ళకి కనుక నచ్చి వాళ్ళ స్కిన్ బాగుంటే సెట్ అయింది అనుకుంటే వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ కూడా మీకు చూపిస్తాను, ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి. సో మన ఛానల్ అనేది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఫాలో అవ్వండి, మీకు మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నానండి కొత్తగా కొంచెం డిఫరెంట్గా. సో మీకు ఎవరికైనా స్కిన్ కేర్ వీడియోస్ హెయిర్ కేర్ వీడియోస్ కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, ఖచ్చితంగా అయితే మీకు పోస్ట్ చేస్తాను. ట్రయింగ్ మై బెస్ట్ అండి. నెక్స్ట్ మంత్ నుంచి అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ కూడా. సో నాకు సెట్ అయితే మాత్రం మీకు అయితే పర్ఫెక్ట్గా పోస్ట్ చేస్తాను. సో చూసారు కదండి, మన చకోడీలు అయితే అన్నీ అయితే అలా పర్ఫెక్ట్గా అయితే చేసేసాను. సో ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసుకొని ఇంకా అయితే డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి. తెలుసు కదండి మీ అందరికీ, డీప్ ఫ్రైస్కి ఎప్పుడైనా ఆయిల్ అనేది గానుగు నూనె అయితే వాడకూడదండి, ఫ్లేవర్లెస్ ఆయిలే వాడాలి డీప్ ఫ్రైస్కి, శనగ నూనె అలాంటివి అయితే వాడకూడదు.
సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి అంటారు కదండి, గోల్డ్ రైప్ ఆయిల్ అలాంటివే వాడాలి. సో ఆయిల్ అయితే అలా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చకోడీలు అనేది ఫ్రై చేసుకోవాలండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, హై ఫ్లేమ్ మీదే చకోడీలు అనేది కాల్చుకుంటే మనకి క్రంచీగా వస్తాయి, చాలా ఈజీగా వేగిపోతాయండి. మనం చేసుకోవడమే టైము, వేగటం మాత్రం చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే మనకి పిండి అనేది ఉడికింది కదా ఫస్ట్, సో అందుకోసం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. మనకి వేసేటప్పుడు అలా నురుగు వస్తుంది కదండి, ఆ నురుగు అనేది జస్ట్ మనకు ఒక 5 మినిట్స్కే నురుగు అనేది పోతుందండి, పొయ్యి చకోడీ అనేది వేగుతుంది. సో వేగేటప్పటికి మనకి సౌండ్ అనేది అస్సలు ఉండదండి, నురుగు కూడా అలా ఉండదు, మనకి ఆయిల్ అనేది క్లియర్గా ఉంటుంది. అలా ఉంటే మాత్రం మనకి చకోడీ అనేది వేగిపోయినట్టే అర్థం అండి. ఎవరైనా ఈజీగా చేసేస్తారండి, ఎక్కడ సందేహించకుండా. నేను చెప్పినట్టయితే ఒక్కసారి చిట్టి చిట్టి నువ్వుల చకోడీలు అయితే చేసుకోండి, మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. నేను ఎప్పుడైనా ఇన్నిసార్లు చెప్పానంటే అవి పర్ఫెక్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటేనే చెప్తానండి, అందుకే చెప్తున్నాను. ఒక్కసారి అయితే ఈ స్నాక్ రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగా వచ్చినాయి. సో ఇప్పుడేమో చకోడీలు అనేది బాగా వేడిగా ఉన్న ఆయిల్లో అయితే వేసాం కదండి, ఇప్పుడేమో హై ఫ్లేమ్లో పెట్టుకొని చకోడీలు అనేది ఫ్రై చేసుకోవాలండి. సో చకోడీలు వేసిన తర్వాత ఎమ్మటే గంట పెట్టి తిప్పేసేయకండి, ఒక 2 సెకండ్స్ అలా వెయిట్ చేసి గంట అనేది పెట్టుకుంటూ మొత్తం చుట్టూ మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల చకోడీలు అనేవి చాలా బాగా వస్తాయి. ఎమ్మటే గంట పెడితే ఏమవుతుందంటే చకోడీలు అనేవి కొంచెం అతుక్కుంటాయండి గంటకి, సో అందుకోసం ఒక 2 సెకండ్స్ వెయిట్ చేసి అయితే కలుపుకుంటూ అలా అయితే చకోడీలు ఫ్రై చేసేసుకోండి. పైన మనకి నురుగు వస్తుంది కదండి, ఆ నురుగు అంతా పోతుంది మనకి చకోడీ వేగేసరికి. చూసారా, అలా ఆయిల్ అయితే అలా ట్రాన్స్పరెంట్గా అయిపోయి మనకి చకోడీలు అనేవి ఇలా వేగుతాయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా చేసుకుంటే చకోడీలు అనేవి. సో నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చకోడీలు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదండి, ఈ క్లిప్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి చకోడీ అనేది వేగే కొద్దీ పైన నురుగు అనేది తగ్గిపోతుంది, సో నురుగు అనేది తగ్గిపోయి మనకి సౌండ్ కూడా తగ్గిపోతుందండి వేగిన తర్వాత. సో అలా అయితే ఇంకా చకోడీలు తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అండి. కొంచెం కూల్ అయిన తర్వాత 8 కంటైనర్లో బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకైతే ఒక 15 డేస్ ఇంతే ఫ్రెష్గా ఉంటాయండి చకోడీలు. సో రోజు స్నాక్స్ బాక్స్లో అయితే పిల్లలకి చాలా ఈజీగా పెట్టేయచ్చు. చాలా చాలా బాగున్నాయి కదండి చకోడీలు అనేవి. ఈ నువ్వుల చకోడీలు మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. సో ఇలా అయితే ఇంకా ఒక్కొక్క చకోడీలు అయితే వేసేసుకొని తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా అండి, నురుగు అనేది తగ్గిపోయింది చూడండి. సో మొత్తం వేగిపోయిన తర్వాత చూసారా అండి, ఆయిల్ అనేది ఎంత ట్రాన్స్పరెంట్లో క్లియర్గా ఉందో. సో అలా వచ్చే వరకు అయితే చకోడీ అనేది వేపుకోవాలండి. సో ఇక్కడ క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి మీ అందరికీ వీడియో. సో మీకు అర్థమైతే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అయితే అలా ఒక్కొక్క చకోడీలు అయితే వేపుకొని తీసేసుకుంటున్నానండి. ఇక్కడైతే మనకి చిట్టి చకోడీలు అయితే అయిపోయినాయి ఇంకా. సో రిమైనింగ్ ఇంకో కొంచెం పిండి ఉందండి, ఆ పిండితో అయితే పెద్ద చకోడీలు ఎలా చేసుకోవాలైతే చూపిస్తాను. సో ఇక్కడైతే చిట్టి చకోడీలు అయితే ఇలా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా హ్యాండ్తో నలిపేసుకుంటే మనకి చాలా క్రంచీగా భలే బోల్గా వచ్చినాయండి ఇలా చేసుకుంటే. సో అలా అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడేమో పెద్ద చకోడీలు చూపిస్తాను. ఫస్ట్ ఏమో షేప్ చేసేసానండి, చేసేసిన క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి. సో ఇప్పుడేమో ఇంత షేప్ చేశాను, ఇంతకన్నా పెద్దవైతే చేయలేదండి. సో ఇవైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అలా అయితే హ్యాండ్తో పిండి అనేది అలా తీసేసుకోవాలి, ఫస్ట్ తీసుకున్నట్టే కొంచెం లాంగ్ తీసేసుకొని అలా చుట్టేసుకోవడమే. సో అంతే అండి, పెద్ద చకోడీలు కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. రెండు టేస్ట్ అయితే ఒకేలాగా ఉన్నాయండి, బట్ చిట్టి చకోడీలు షేప్ బాగుంటాయి కదా అలా చేస్తే, అందుకని చేశాను. ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవడమే అండి. మీకు మందంగా ఉండే ఫ్రై అవ్వలేవేమో అనుకుంటారేమో, ఏం లేదండి, మంచిగా అయితే ఫ్రై అయిపోతాయి ఇలా కూడా. సో ఇలా అయితే మొత్తం చకోడీలు అయితే ఫ్రై చేసేసుకోవడమే ఇంకా. సో చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం నువ్వులు యాడ్ చేసాం కదండి, కొంచెం అక్కడక్కడ పేలుతాయేమో, సో చూసుకొని అయితే ఫ్రై చేసుకుంటూ ఉండండి కొంచెం దూరంగా ఉండి. సో పిల్లలు అయితే అసలు ఎవరు ఉంచకండి పక్కన, ఎందుకంటే ఎప్పుడు అవి టప్ టప్ అంటాయో తెలియదు కదా కొన్నిసార్లు. సో చూసారు కదండి, నా గ్యాస్ స్టవ్ అనేది చూస్తేనే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అలా పెద్ద చకోడీలు కూడా ఫ్రై చేసేసుకున్నాను. సో చూసారా అండి, మన చకోడీలు అనేవి ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో. సో నిజం చెప్తున్నానండి, చాలా క్రంచీగా చాలా టేస్టీగా వచ్చాయి. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చిట్టు నువ్వుల చకోడీలు అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగితే మీకు విసుగ్గా ఉండొచ్చండి, బట్ ఎవరైనా ఇన్నిసార్లు అడిగితేనే కదండి ఈ రోజుల్లో చేసేది. సో ఎవరికైనా ఎవరి టైం అనేది ఇంపార్టెంట్ కదా. సో అంత ఇంపార్టెంట్ టైంలో అన్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదండి. సో అందుకే ఇన్నిసార్లు అయితే మీకు గుర్తు చేస్తున్నాను. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.